ఎవరో రూమ్ పెట్టారు. ఫస్ట్ టైం ట్రై చేద్దామని వెళ్తున్నాను. అంటే పేరు తెలీదు. పెట్టారు. నువ్వు రంగు అని చెప్పి అన్నారు. గ్రూప్ కూడా బాగానే ఉంది చూసాను. అసలు క్రియేట్ చేశారు కదా సర్లే అని చెప్పి పెట్టాను. ఇదే ఆడదామని ఫస్ట్ డిజిటల్ ఒకదాంతో ట్రై చేశాను. డిజిటల్ తో ఆడదామని చెప్పి ట్రై చేస్తే ఆమె ఎప్పుడు కామన్ గా ఓపెనింగ్ వెళ్తారు కదా అలా ఓపెనింగ్ వెళ్ళి బట్ అక్కడ ఏమో లేరు. సరే ఎక్కడ నుంచి చూస్తే ఎక్కడే కనిపించట్లే. ఫైర్ చేస్తే వాళ్ళే కనబడతారు కానీ చూస్తే లాస్ట్ ఎక్కడ లోపల వేశారు. వాళ్ళు వేసారు కానీ ఓకే అటాక్ వచ్చారన్నమాట. వీళ్ళు చూస్తే మూమెంట్ స్పీడ్ బాగానే ఉంది. అది చూస్తే షార్ట్ గన్ తో కొడుతున్నారు. ఆ గన్ తీసుకొచ్చారు ఏదో గన్. గన్ అయితే పక్కన ట్రై చేసాము అయిపోయింది. సరే సర్లే కానీ చెప్పి మళ్ళీ డిజిటల్ ఒకదాంతో ఆడదామని ట్రై చేస్తాను. నేను ట్రై చేస్తే ఆన్లైన్ చూడు నాకు ఎక్కడ కోపం వచ్చింది యాక్చువల్గా. ఎవరైనా గెలవడం ఓడిపోవడం పక్కన పెడితే మనల్ని ఎవరైనా కొట్టిన తర్వాత ఎమోటి వేస్తే మండుద్ది కదా. సో నాకు సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. సో ఆ గ్లోబల్ మొత్తం రాకుండా అడ్డు వేసాడు. సరే మొత్తం తిరిగి వెళ్తే మనం తిరిగి వచ్చా అనుకుంటాం అని చెప్పేసి ఇప్పుడు గ్లోబల్ వేస్తే బాగానే తీసారు గ్లోబల్ అక్కడ వెంటనే. సో కొట్టేసి ఇట్లా ఎమోటి చేశారు అక్కడ ఉంది ప్రాసెస్ ఉంది. ఈ పన్ను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే ఎమోటి చేశారు కదా వెళ్ళొస్తారని చెప్పి అయినా డిజిటల్ తోనే ట్రై చేశాను. ఆటోమేటిక్గా డిజిటల్ కాదు కానీ ఎమోట్ చేసిన తర్వాత మన గేమ్ ప్లే మారిపోతుంది కదా. కానీ సర్లే పాపం ఎమోట్ వెళ్ళింది ఫస్ట్ మళ్ళీ కొట్టి ఎమోట్ వేస్తారు ఇక్కడ మళ్ళీ సరే కానీ చెప్పి మళ్ళీ మామూలుగా లోపల బాగానే వేస్తున్నారు. సరే కానీ సొత్తేగా వచ్చి ఇమోట్ వేస్తారు. ఇమోట్ అప్పుడు స్టార్ట్ చేశారు. అంటే మనం ఏమైనా ప్రయత్నిస్తాం ఒకసారి సర్లే అని చెప్పి అనుకుంటాం మళ్ళీ అదే రిపీట్ చేస్తే రిపీట్ చేయడం కలమించలే ఫస్ట్ ఆఫ్ ఆల్. రేపు తిరిగి మనం ఫైర్ వచ్చింది కానీ చెప్పి వెళ్ళాను. అందరికీ కొట్టేస్తారేమో అనుకుని గ్లోబల్ బాగానే కవర్ చేశాను. ఇప్పుడు పైకి వచ్చారో తెలియదు. డ్యామేజ్ మాత్రం బాగా ఇచ్చారు. మళ్ళీ ఇమోట్ వేస్తారా రెండు సారకుంటారు. నార్మల్ గా ఆడదాం అనుకుని వెళ్తే నేను అలా డిజిటల్ తో ట్రై చేశాను. హెడ్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎంపీ40 పట్టుకుని వచ్చేస్తుండే. నెక్స్ట్ టైం ఎంపీ40 ట్రై చేశాను. మనం ఏదేమైనా ఏమనుకుంటాం వాళ్ళు ఆడుతున్నారు కదా మనం కూడా డీసెంట్ గా ఆడదాం ట్రై చేస్తాం. వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి అట్కారం చేస్తే నేను అటాక్కి వెళ్ళిపోయాను.
యాక్చువల్లీ కొడదాం అనుకున్నా, మళ్ళీ కొడితే ఏడుస్తుంది మళ్ళీ దిగిపోయి, సరే బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేశాను. డ్యామేజ్ బాగానే చేశాడు, సర్లే డ్యామేజ్ చేశాడు కదా. ఓపెన్ ఆడ ఒక గ్లోబల్ వెనక ఉండిపోతుంది అలాగా. అలా ఓపెన్ గా తిరుగుతుంటే అంత ఓపెన్ గా తిరిగినప్పుడు డిజిటల్ తీయబుద్ధి వస్తుంది కదా. ట్రై చేస్తాను, డిజిటల్ తీసాను, లక్కీగా తగిలింది హెల్త్. మనోడికి స్ప్రే దింపుతున్నాను బాగా, నా ప్రయత్నం చేశాను తగలకుండా. మనకు ఆయుధం గ్లోబల్ కదా, దాన్ని ట్రై చేసుకున్నాం. మంచి మనోడు కూడా అక్కడి నుంచి సిట్టింగ్ ఆడేస్తున్నాడు. లాస్ట్కి ఏదైనా మన డిజిటల్ ఫైనల్ అవుతుంది కదా. ఒక్కొక్కసారి డిజిటల్ అంటే అదే ఆయుధం అయిపోతుంది, మనకి మెయిన్ ఆయుధం అయిపోతుంది. ఇక్కడ చూడు ఎక్కడి నుంచి వస్తాడా, స్ట్రైట్ గా వస్తాడని నేను వెయిట్ చేస్తే సైడ్ నుండి వచ్చాను. స్ట్రైట్ ఇక్కడ వస్తాడని వెయిట్ చేస్తే వాడు ఎలా వస్తాడు చూడండి. నేను కూడా గ్లోబల్ రౌండ్ వేసాడు కదా అని చెప్పి అప్పుడు అలా వెళ్ళడం చూడలేదు. ఎక్కడబ్బా సౌండ్ వస్తుందని చూస్తే పక్కకు వచ్చి వచ్చా. నేను చూసుకోలే రావడం ఎలాగా. నాకు ఇంకా వ్యవస్థ మొత్తం తిరిగి వచ్చి లాంగ్ రేంజ్ చూడు వెయిట్ వస్తాడు. రోజా తీసుకుందాం అనుకున్నా, ఎందుకు మనం అసలు మనకి డిజిటల్ ఉండగా మన లాంగ్ రేంజ్ అవసరం లేదు అని చెప్పి రౌండ్ ఏకంగా ఆఫ్లైన్కి వెళ్ళిపోతాడు. లాస్ట్ రౌండ్ ఓడిపోతాడు, ఒప్పుకోక ఆఫ్లైన్కి వెళ్ళిపోతాడు. కానీ మనం ఒప్పుకుంటామా, మనకు విజయాన్ని మనం విన్నింగ్ కావాలి కదా. విన్నింగ్ మూమెంట్ నేను యాక్చువల్గా ఉన్నాడేమనుకున్నా, అంటే ఎమోటి చూపిద్దాం అనుకున్నా. మీరు ఆఫ్లైన్ వెళ్ళిపోయిన తర్వాత అసలు హెడ్ తగలట్లేదు. మనం విన్ అయ్యాం. ఉంటే ఎమోజీ వేద్దాం అనుకున్నా, ఏంటబ్బా ఎమోజీ అంటే ఇలా వేయాలని, బట్ లేడు.